ప్రార్థించుకుందామండి. ప్రార్థించుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన మా మధ్యలో ఉండి కీర్తనలు పాడుట యందును తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. కొన్ని నిమిషాలు ప్రభువా మీ మాటలను మేము ధ్యానిస్తుండగా సత్యమైన వాక్యాన్ని ప్రభువా గ్రహించుటకు మంచి మనస్సును మాకందరికీ దయచేయండి. మీ మాటలను ప్రభువా వివరిస్తుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి నిన్ను మహిమపరిచేవాడిగా ఒక పనిముట్టుగా నన్ను వాడుకొనుమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. చేరివచ్చిన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. ఈరోజు మనం ఆలోచన చేయబోయే అంశం ఏంటి అనంటే, మరచిన మనుష్యులు మరువని దేవుడు అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మరచిన మనుష్యులు మరువని దేవుడు. మనిషి అనగానే మరిచిపోయేవాడు, మతిమరుపు ఎక్కువగా ఉంటుంది, మర్చిపోతాడు. ఏదైనా సహాయం చేసిన వారిని కూడా కొంతకాలం గుర్తుపెట్టుకుంటాం, ఆ తర్వాత మర్చిపోతాం. ఇక మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా చనిపోయిన తర్వాత కూడా వారిని కొంతకాలానికి మర్చిపోతూ ఉంటాం. మనం వారిని గుర్తుపెట్టుకొని ఉండలేం. 2 రోజులు 3 రోజులు, ఒక వారం రోజులు, నెల రోజులు, సంవత్సరం దాటింది అని అంటే ఎల్లప్పుడూ వాళ్ళని జ్ఞాపకం చేసుకోడు మనిషి. అంటే మనిషి అనగానే మర్చిపోతాడు, మనిషి అనగానే మరిచేవాడు. సహాయం చేసిన వారిని కూడా మర్చిపోతాడు, తనకు మేలు చేసిన వారిని కూడా మర్చిపోతాడు. కానీ దేవుడు మరచిపోడు అంటున్నాడు. ఇక మనకందరికీ తెలిసిన ఒక విషయం ఏంటి అనంటే, ఎవరు మరిచినా తల్లి మరవదండి అని అంటారు, కన్న తల్లి మర్చిపోదు అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఒక మాట మనం చూసుకొని ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అంటున్నాడు. ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అన్నాడు. ప్రశ్న వేస్తున్నాడు. మనకు తెలిసిన విషయం ఏంటంటే, తల్లి మరచిపోదు తన కన్న బిడ్డలను అని మనకు తెలుసు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వేశాడు. ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు. ఒకవేళ తల్లి తన బిడ్డను మరిచినా మర్చిపోతుందేమో, కానీ నేనైతే మిమ్మలను మరచిపోను అన్నాడు. అంటే తల్లి తన బిడ్డను మర్చిపోతుందా? ఒకవేళ మరచినా మరుతురు కానీ అన్నాడు దేవుడు. మరి అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాలి, మరి తల్లి తన బిడ్డను మర్చిపోతుందా? తల్లి తన బిడ్డను ఎంత గారాబంగా చూసుకుంటుందో మనకు తెలుసు. చాలా చక్కగా ముద్దులు పెట్టుకుంటుంది, కాళ్ళు ముద్దులు పెట్టుకుంటుంది. నా బంగారం, నా వెండి కొండ అని ఎంతో గారాబం చేస్తుంది తల్లి తన కుమారుణ్ణి. కానీ రాత్రైన తర్వాత, పడుకున్న తర్వాత ఆ బిడ్డను తల్లి మరిచిపోతుంది. పడుకునేటప్పుడు చక్కగా పక్కనే పడుకుంటాడు, రాత్రి వాడు మెలకలు కొట్టుకుంటూ పల్టీలు కొట్టుకుంటూ ఎక్కడ తిరిగి ఉంటాడో తెలీదు. అంటే మర్చిపోయింది. 8 గంటలు నిద్రపోతా 8 గంటలు బిడ్డను ఏం చేసింది? మర్చిపోయింది. అంటే తల్లి తన బిడ్డను మరుచునా అన్నాడు. ఒకవేళ వారైనా మరుతురు కానీ నేను మరువను అన్నాడు. అంటే తల్లి నిద్రలోనైనా మర్చిపోతుంది పిల్లలను. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? కీర్తన గ్రంథంలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే మనము నిద్రపోతున్నా దేవుడు నిద్రపోడా? దేవుడు నిద్రపోడట. దేవుడు నిద్రపోడు అంటే దేవుడు మరచిపోడు. ఒకవేళ తల్లి నిద్రలో మరిచినా మరిచిపోతుంది, కానీ
నేను నిన్ను మరువను అన్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పగా చెబుతున్నాడండి. తన గర్భమున పుట్టిన పిల్లలం కదా మనము, మన కన్న తండ్రి కదా దేవుడు. ఒకవేళ తల్లి మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు. తల్లి మరుస్తుందా అంటే మర్చిపోతుంది. మరి ఒక సందర్భం మనం చూద్దామా? తల్లి మర్చిపోయిందన్న విషయం మనకు అర్థం కావాలంటే ఒక సందర్భం చూద్దాం. ఆ సందర్భం మనకు అర్థం కావాలంటే రాజుల మొదటి గ్రంథం చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. తర్వాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇది ఒక పిల్లను కనెను. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి లేచి నీ దాసినైనా నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలోనున్న నా బిడ్డను తీసుకొని తన కవుగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కవుగిటిలో ఉంచెను. ఇక్కడ విషయం ఏంటంటే 2 వచ్చారండి. 2 తల్లులే రాజునొద్దకు వచ్చారు. ఇక ఒకే ఇంటిలో ఉంటున్నారు. 2 ఒక 3 రోజుల వ్యవధిలోనే బిడ్డల్ని కన్నారు. అయితే ఒక తల్లి రాత్రి నిద్రలో ఉండి తన బిడ్డ మీద పడగా ఆ బిడ్డ చనిపోయింది. ఇక చనిపోయిన బిడ్డను ఏం చేసిందంటే బ్రతికున్న బిడ్డ తల్లి పక్కలో పెట్టేసి ఆ బ్రతికున్న బిడ్డను చనిపోయిన తల్లి ఏదైతే ఉందో చనిపోయిన బిడ్డ తల్లి ఆమె తీసుకొచ్చి పక్కలో పెట్టుకుంది. అంటే ఈ విషయం ఏంటి, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే 2 తల్లులు బిడ్డల్ని మర్చిపోయారు. వీళ్ళు మర్చిపోయారా లేదా? మర్చిపోయారు. ఎందుకంటే ఈ బ్రతికున్న బిడ్డ తల్లి ఆ బిడ్డను తీసుకొని వెళుతుండగా చూడలేదు, మర్చిపోయింది. ఆమె నిద్రలో ఉంది. ఇక ఈ చనిపోయిన బిడ్డ తల్లి బిడ్డ ప్రక్కలో ఉంది అని తెలియకుండా ఆమె మీదకి పడటం వల్ల ఆ బిడ్డ చనిపోయింది. అంటే తల్లులు బిడ్డల్ని మర్చిపోతారా? మర్చిపోతారు. మనిషి అంటేనే మర్చిపోయేవాడు. మనం అంటాం కన్న తల్లి అండి, తల్లి ప్రేమ అండి, మంచిదే, ఇది కల్మషం లేని ప్రేమ. కానీ నిద్రలో తల్లి అయినా మర్చిపోతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మళ్ళీ ఒకసారి రండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయము. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు. ఇశ్రాయేలు అనుకుంటున్నారట దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నారట. అలాంటి సందర్భంలో దేవుడు చెబుతున్నాడు ఈ మాట. ఏంటరా, నేను మిమ్మల్ని మర్చిపోయానా? నేను మిమ్మల్ని మరవను. ఒకవేళ బిడ్డ తల్లి తన బిడ్డలను మరుస్తాదేమో కానీ నేనైతే మరువను అని చెప్పుకుంటూ 14వ వచనం నుంచి మనం చూస్తే, అయితే సియోను అంటే ఇశ్రాయేలు అంటున్నారు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడను అనుకొనుచున్నది. అప్పుడప్పుడు కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనుషులుగా మనం కూడా అనుకుంటాం, ఏంటి దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా? ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు నేను ఎదుర్కొంటుంటే దేవుడు నాకు సహాయం చేయటం లేదేంటి అని మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. ఇశ్రాయేలు కూడా అనుకుంటున్నారట, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మమ్మల్ని విడిచిపెట్టేశాడు, ప్రభువు మమ్మల్ని మర్చిపోయి ఉన్నాడు అని అనుకుంటున్నారట. అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఎలా మర్చిపోగలను మిమ్మల్ని? ఒక తల్లి తన బిడ్డనైనా మర్చిపోతుందేమో కానీ నేను మిమ్మల్ని మరవను అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే 16వ వచనంలో, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. అబ్బా, ఎంత మంచి ప్రేమ అండి! నేను మర్చిపోయానని ఎలాగంటున్నారా నన్ను మీరు? ఇదిగో చూడండి, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఏంటండి, మనల్ని దేవుడు అరచేతిలో చెక్కుకున్నాడా? అప్పుడప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్నవాళ్ళు
తన కుటుంబాన్ని చూడాలనుకున్నప్పుడు ఒక ఫ్యామిలీ ఫోటో, చిన్న సైజు ఫోటో ప్యాకెట్లో పట్టేది వాళ్ళు పర్సులో పెట్టుకుంటారు. ఎందుకు? గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ ఫోటోని చూసుకొని, పిల్లల్ని చూసుకొని మళ్ళీ పర్సులో పెట్టుకుంటారు, అంటే ప్యాకెట్లో పెట్టుకుంటారు. అంటే ఎందుకు పెట్టుకుంటున్నారు? జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చూసుకోవడానికి చిన్న సైజు ఫోటోలు చేసుకొని మరి ప్యాకెట్లో పెట్టుకుంటారు. కానీ దేవుడు ప్యాకెట్లో పెట్టుకోలేదు, మనల్ని ఫోటో రూపంలో పెట్టుకోలేదట. ఎలా చేసుకున్నాడట? అరచేతిలో చెక్కుకున్నాడట మనల్ని. ప్యాకెట్లో నుంచి తీసుకొని చూడటం ఇంకా లేట్ అవుతుందేమో, కానీ అరచేతిలో ఉన్నది చూడటం ఎంత తొందరగా చూస్తాడండి. అంటే తన కనురెప్పలా మనల్ని కాపాడుతున్నాడు, తన అరచేతులలో మనల్ని చెక్కుకున్నాడట. నిజంగా దేవుని గొప్పతనం, దేవుని ప్రేమ ఈరోజు మనుషులకు ఏడ అర్థమైందండి? అర్థం కాక ఏమంటున్నారంటే దేవుడు లేడనేవారు కొందరున్నారు, దేవుడు ఉంటే నా పరిస్థితిని పట్టించుకోవడా అనేవాళ్ళు కొందరున్నారు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోయినా మర్చిపోతుందేమో, కానీ నేను నిన్ను మరువను, ఇదిగో నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. ఎంత చక్కని మాట అండి. ఈరోజు మనుషులు మర్చిపోతారండి, దేవుడు మర్చిపోడు. యోబు గారికి తన స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, కానీ తన స్థితిని చూసి తన స్నేహితులు, బంధువులు అందరూ మర్చిపోయారట ఆయనను. ఆయన బాగా ఉన్నప్పుడు, ఆయన ధనవంతుడిగా ఉన్నప్పుడు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన సహాయం తీసుకున్నారు, ఆయనతో పాటు ఉన్నారు. కానీ ఒకానొక రోజున నా స్నేహితులు నన్ను మర్చిపోయారు అని యోబు గారు అంటున్నారు. ఒకసారి చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయము, యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోబు గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు అంటున్నాడు. స్నేహితుడు మనల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు అనుకున్నారా? స్నేహితుడు కూడా మనిషే కదండి. అంటే ఈ మనుషులు ఎంత ప్రాణ స్నేహితులైనా కూడా మర్చిపోతారా? నిజంగా యోబు గారి నీతి, యోబు గారి భక్తి, ఆయన ఉన్న స్థితి ఎంత గొప్పదండి. అంత గొప్ప స్థితిలో ఉన్నప్పుడు అందరూ ఆయన చుట్టూ వచ్చారు, బంధువులందరూ వచ్చారు. కానీ అన్నీ పోయిన తర్వాత, అంటే ఈ బంధాలన్నీ దేనితో ముడిపడి ఉన్నాయి? ఆయనకున్నటువంటి ఆస్తిని, ఆయన వెనుక ఉన్నటువంటి ఆస్తిని చూసుకొని బంధాలు ముడిపడి ఉంటాయి. ఈరోజు ఏమీ లేని వాడి దగ్గరికి ఎవరైనా వస్తారా? ఏమీ లేని వాడిని ఎవడైనా పట్టించుకుంటాడా? అంటే ఈ మనుషులు ఎలా ఉంటారు అని అంటే, నీ దగ్గర 10 రూపాయలు ఉంటేనే నీకు బంధువు, నీ దగ్గర 10 రూపాయలు ఉంటేనే నీతో స్నేహం చేస్తాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఏమీ లేకుండా పోయింది. ఏమీ లేనప్పుడు బంధువులు ఏం చేశారట? ఆయన యొద్దకు రాకయున్నారు అంటున్నాడు. బంధువులు రావట్లేదు ఈరోజు నా దగ్గరికి, ఎందుకంటే నేనున్న పరిస్థితిని బట్టి. అంటే ఈ మనుషులు ఎలా ఉంటారంటే, నీకు బాగుంటేనే నీ దగ్గరికి వస్తారు, నీ పరిస్థితి బాగలేదనుకో, వాడికే లేదు నాకేం పెడతాడు అని బంధువులు కూడా పట్టించుకోరు, బంధువులు కూడా మన దగ్గరికి రారు. అంటే వీళ్ళ ప్రేమ నిజమైనది అనుకుంటున్నారా? కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరు మరిచినా మరిచిపోతారేమో, కానీ నేను మాత్రం నిన్ను మరిచిపోను. ఈ మనుషులు మర్చిపోతారయ్యా. ప్రాణ స్నేహితుడు అని అనుకుంటావు నువ్వు, నిజంగా నేను లేనిది నా స్నేహితుడు లేడు అని అనుకుంటావు, కానీ ప్రాణ స్నేహితుడు కూడా మరిచిపోయారట యోబు గారిని. యోబు గారినే మర్చిపోయినప్పుడు మనల్ని మర్చిపోరా? యోబు గారి అంత నీతి మనలో ఉందా? యోబు గారికి ఉన్నంత ధనం మనకు ఉందా? యోబు గారిలో ఉన్నటువంటి భక్తి మనకుందా? లేదు. అంటే యోబు గారంత నీతిమంతులమేం మనం కాదు, యోబు గారంత మంచి యథార్థమైన మనస్సే మనకి లేదు. ఇప్పుడు యోబు గారినే మర్చిపోయారట, అలాంటిది మనల్ని కూడా మర్చిపోతారు. అంటే ఈ స్నేహితులను, ఈ బంధువులను నమ్ముకోవటం వల్ల, వీరందరినీ నమ్ముకోవటం కంటే ఎవరిని నమ్ముకోవాలన్నాడు? మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు అన్నాడు దావీదు గారు. మనుషులను, ఆ రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. అంటే యెహోవా దేవుడు ఎవరిని మర్చిపోడు, కానీ మనుషులు మర్చిపోతారు. ఒకానొక దినమున యోసేపు గారిని కూడా ప్రాణదాయకుల అధిపతి మర్చిపోయాడు. యోసేపు గారు ఎక్కడున్నాడండి? ఆయన చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్నాడు.
ఇక చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్నారు ఈ ఫరో ఇంటిలో పని చేసేవారు ఇద్దరు, భక్షకారుల అధిపతి, ప్రాణదాయకుల అధిపతి. అంటే భక్షకారుల అధిపతి అంటే భోజనం విషయంలో అందరి మీద అధిపతిగా ఉండేవాడు. పానదాయకుల అధిపతి అంటే త్రాగే విషయంలో రాజుగారికి ద్రాక్షరసం అందించే విషయంలో అధిపతి. నిజంగా మరి ఆ రోజుల్లో అలా ఫరోలు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు కాబట్టి ఎక్కడోనక్కడ పని వాళ్ళని పెట్టుకునేవారు. అలా వారిద్దరూ తప్పు చేసి జైలుకి వచ్చారు. కానీ యోసేపు గారు మాత్రం ఏ తప్పు చేయకుండా జైలుకి వచ్చారు. వీళ్ళు ముగ్గురు కూడా జైల్లో ఉన్నారు. ఒకే ఇంటిలో పనిచేశారు, ఒకప్పుడు ఒకే దగ్గర పనిచేశారు. ఇక వారికి ఒక కల వచ్చిందండి. పానదాయకుల అధిపతికి ఒక కల వచ్చేసింది, భక్షకారుల అధిపతికి కూడా ఒక కల వచ్చింది. ఆ సందర్భం ఒకసారి మనం చూద్దామా? ఆదికాండము 40వ అధ్యాయంలో ఉంటుంది ఈ సందర్భం. ఆదికాండము 40వ అధ్యాయము 14వ వచనం మనం చూడగలిగితే ఇక్కడ ఏమో ఇద్దరికి కల వస్తుంది. ఈ కలలో ఒకరికేమో రాజుగారు చంపేస్తారు నిన్ను, ఇక ఆ కల భావం అదే అని చెప్తాడు భక్షకారుల అధిపతికి. ఇక పానదాయకుల అధిపతికి ఒక కల వస్తుంది. ఆ కలభావము యోసేపు గారు చెప్తారు, ఇదిగో నీ ఉద్యోగం తిరిగి మళ్ళీ ఫరో గారు నీకు ఇస్తారు, మళ్ళీ నువ్వు ముందు ఎలాగైతే పాత్రను అందించావో ఫరో గారికి మళ్ళీ నువ్వు అందిస్తావు అని చెప్తాడు. చెప్పి ఆయన ఒక విన్నపం చేస్తాడు, ఎందుకంటే నేను ఏ తప్పు చేయకుండా జైలుకి వచ్చేసాను, నీకు క్షేమం కలిగినప్పుడు ఒకసారి ఫరోతో నా విషయం చెప్పండి, చెబితే ఫరో నన్ను బయటకు తీసుకొస్తాడు అన్న విషయాన్ని అక్కడ ఆ ప్రాణదాయకుల అధిపతికి చెప్తాడు. 14వ వచనం చూడండి. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము అన్నాడు. ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నుంచి నన్ను బయటకు రప్పించుము, నన్ను గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని ఆ యొక్క ఫరోతో నన్ను గూర్చి మాట్లాడుము అని చెప్తాడు. కానీ పానదాయకుల అధిపతి ఏం చేశాడో తెలుసా? యోసేపు గారిని మర్చిపోయాడు. చివరి వచనం చూడండి, 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయాను. ఎంత చక్కగా చెప్పాడండి. ఆయన కల వచ్చింది, ఆ కళకు చక్కని భావం చెప్పాడు. నిజంగా తర్వాత కూడా అన్నాడు, నిజంగా యోసేపు గారు నువ్వు చెప్పినటువంటి భావం ప్రకారంగానే నాకు మళ్ళీ ఉద్యోగం వచ్చింది అని చెప్పాడు. ఆ ఉద్యోగం చేస్తున్నాడు, ఆయనకు సుఖంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు? ఎవరైతే తనతో పాటు ఉన్నాడో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కరుణించు అని యోసేపు గారు చెప్పారు. ఆ యోసేపు గారిని మర్చిపోయాడట. మనుషులు నిజంగా మర్చిపోతారండి. తనకు మేలు చేసిన వారిని మర్చిపోతారంటే మర్చిపోతారు. మరి కొన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. మేలు చేసిన వాడినైనా మర్చిపోతారు, కానీ కీడు చేసిన వాడిని గుర్తుపెట్టుకుంటారు. దేనికి పనికిరాని దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. అంటే మనిషి లక్షణం ఏంటంటే మర్చిపోయే వాటిని మర్చిపోడు, మర్చిపోకుండా ఉండవలసిన దాన్ని మర్చిపోతున్నాడు. దేవుని వాక్యం అండి పరిశుద్ధమైనది, చాలా శ్రేష్టమైనది. ఇది మన మనసులో పెట్టుకోవాలి. కానీ దేవుని వాక్యాన్ని ఏం చేస్తాడు? మర్చిపోతాడు. కానీ సంఘములో ఎవరైనా ఏదైనా మాట అన్ని దాన్ని మర్చిపోతాడా? ఆ రోజు చెప్పిన వాక్యం గుర్తుండదు, కానీ ఆ రోజు అన్న మాట మాత్రం గుర్తున్న మనిషి లక్షణం అండి ఇది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మనుష్యులు మర్చిపోతారయ్యా, కానీ నేను నిన్ను మరువను. ఎస్తేరు గ్రంథంలో ఒక సందర్భం ఉంటుంది. అక్కడ మొర్దెకై అని ఉంటాడు. ఎస్తేరును పెంచిన తండ్రి మొర్దెకై. ఆయన ఒకానొక రోజు రాజుగారికి చాలా హెల్ప్ చేస్తాడు. ఎలాగంటే రాజుగారిని చంపాలని ఆ బంటులు ఆలోచన చేస్తూ ఉంటారు. రాజుగారి దగ్గర ఉన్న వాళ్ళే రాజుగారిని చంపాలని కుట్ర పన్నుతారు. అలా కుట్ర పన్నినప్పుడు మొర్దెకైకి ఆ విషయం తెలిసి అది రాజు యొద్దకు తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క కుట్ర విషయమై ఎంక్వైరీ చేపిస్తాడు రాజు. నిజంగా మరి వీళ్ళు నన్ను చంపడానికి ఆలోచన చేశారా అని ఎంక్వైరీ చేపిస్తే అందులో అవును, రాజును చంపడానికి ఆలోచన చేస్తున్నది నిజమని తేలినప్పుడు ఎవరైతే రాజును చంపడానికి ఆలోచన చేశారో వాళ్ళని చంపించేస్తాడు. కానీ ఈ సహాయం చేశాడు కదా, మొర్దెకై చెప్పాడు కదా, ఇదిగో రాజును చంపడానికి కుట్ర పన్నుతున్నారు అనే విషయం తెలియజేశాడు కదా. తెలియజేసినందుకు మరి ఆయనకేమైనా సన్మానం చేశారా, ఆయనకేమైనా ఘనత తెచ్చారా అంటే ఆయన మర్చిపోయారు వీళ్ళు.
అంటే రాజుగారి ప్రాణాలు కాపాడి ఆయనకు సహాయము చేసిన వ్యక్తినే మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత ఒకానొక రోజు రాజుగారికి నిద్ర పట్టదు. నిద్ర పట్టక రాత్రి లేస్తాడు. లేచి రాజుల సమాచార గ్రంథం ఒకటి ఉంటుంది, దాంట్లో వ్రాయబడి ఉంటుంది ఈ సందర్భం. ఇక రాజుగారు ఆ యొక్క సమాచార గ్రంథం తీసుకురమ్మంటాడు, చదివించుకుంటూ వింటాడు. విన్నప్పుడు మొర్దెకై చేసినటువంటి సహాయం గురించి అందులో వ్రాయబడి ఉంటుంది, అది చదువుతాడు. చదవగానే వెంటనే రాజు ఏమనుకుంటాడంటే, మరి మొర్దెకై చేసినటువంటి ఈ సహాయానికి ఆయనకి ఏమైనా ఘనత అందిందా, ఆయనకి ఏమైనా సన్మానం చేశారా అని అంటే ఆయనకేమీ ఘనత అందలేదు. ఆ సందర్భం చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయములో ఉంటుంది, అది చదవండి. ఎస్తేరు గ్రంథము 1 నుంచి 6వ అధ్యాయం 1 నుంచి. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్తాను తెరేషు అను రాజు యొక్క 2 నసుంపకులు రాజైన అహశ్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని, ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడిన అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీయూ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఇందు నిమిత్తం ఆయనకేమైనా ఘనత చేశారా, ఆయనకేమైనా బహుమానం ఇచ్చారా, ప్రాణాలు కాపాడాడు కదా అని అంటే ఆయనకి ఏమీ చేయలేదని ప్రత్యుత్తరం ఇచ్చారు. అప్పుడు ఆయన బయటకు చూస్తాడు, అక్కడ కింద ఆవరణంలో తిరుగుతున్నట్టుగా ఎవరో తిరుగుతున్నట్టుగా ఆయన చూసి, ఎవరయ్యా అక్కడ ఉన్నది అని అంటే హామాను అనేవాడు ఉంటాడు అక్కడ ఆవరణంలో. హామాను అంటే రాజు యొక్క సహాయకుడు, మంత్రిగా తన దగ్గర ఉండేవాడు హామాను. ఈ హామాను ఏం చేశాడంటే ఈ మొర్దెకైను చంపించాలని ఉరికోయే సిద్ధం చేసుకొని వస్తాడు. రాజుగారు పర్మిషన్ ఇస్తే చంపేస్తానని. ఇక ఈ హామాను పిలుస్తాడు, పిలిచి ఇదిగో మొర్దెకైకి ఘనత చేయాలి, ఆయనను ఘనపరచాలి అని ఈ హామానికి అప్పగించేస్తాడండి. ఎందుకంటే ఈ హామాను మొర్దెకై మీద కుట్ర పన్నితే ఆ మొర్దెకైని ఈ హామానే సన్మానించేటట్టుగా ఘనపరిచేటట్టుగా రాజు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటి అని అంటే మొర్దెకై చేసినటువంటి ఆ యొక్క సహాయము మర్చిపోయారు ఆ జనులు. ఆ రోజు మర్చిపోయారు. తర్వాత ఎప్పుడో ఆయనకు ఏ బహుమతి అందించబడలేదని ఆ యొక్క రాజుల సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్న సంగతిని చదివి తర్వాత ఆయనకు ఘనపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ మనుషులు ఏం చేస్తారంటే మర్చిపోతారు. వీళ్ళు ఇశ్రాయేళ్ళు కూడానండి దేవుడు చేసినటువంటి మేలు చాలా వరకు మర్చిపోయారు. ఎలా మర్చిపోయారంటే దేవుడు కూడా ఏమన్నాడంటే మీరు మర్చిపోతారనే ఇదిగో మళ్ళీ చెబుతానని మళ్ళీ చాలా సంగతులు వారికి తెలియజేశాడు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారు వెళ్ళకముందు యోర్దాను నది దగ్గర పెద్ద సభ ఏర్పాటు చేస్తాడు మోషే గారు. అలా సభ ఏర్పాటు చేసి ద్వితీయోపదేశ కాండములో ఆ సంగతులన్నీ వ్రాయబడి ఉంటాయండి. ద్వితీయోపదేశ కాండం అంటేనే ఏంటండి? ద్వితీయోప అంటే ఏంటి? రెండవసారి ఉపదేశము అని అర్థం దానికి. ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి ఉపదేశం. ఈ ద్వితీయోపదేశ కాండం మీరు చదువుతున్నప్పుడు నిర్గమ కాండంలో నుంచి, లేవియ కాండంలో నుంచి, సంఖ్యాకాండంలోనున్న ఈ సంగతులన్నీ కూడా కొన్ని దేవుడు వ్రాయించి పెడతాడు అందులో. ఎందుకంటే అవి రెండవసారి. ఇక యోర్దాను దాటితే పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిన తర్వాత మీరు మర్చిపోకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు అని దేవుడు వ్రాయించి పెడతారు. ఒకసారి ఆ సందర్భం చూడండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12వ వచనం, 12వ వచనం నుంచి. మీరు వెళ్ళిన తర్వాత పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళిన తర్వాత మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో అంటున్నాడు.
నిజంగా దేవుడు జాగ్రత్త చెప్తున్నాడా మనుషులకు? ఇప్పుడైతే నన్ను గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఎక్కడున్నారు? దాసుల గృహంలో ఉన్నారు. అక్కడ చాలా కష్టపడ్డారు, చాలా ఇబ్బంది పెట్టారు ఐగుప్తులు మిమ్మల్ని. అప్పుడు దేవునికి మొరపెట్టారు మీరు, దేవుడు మిమ్మల్ని కరుణించాడు. అప్పుడైతే జ్ఞాపకం ఉంది. అంటే కష్టంలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం ఉంటాడండి ఎవరికైనా. కష్టంలో ఉన్నప్పుడు ఎవరికైనా దేవుడు జ్ఞాపకం ఉంటాడు. కానీ నెమ్మదిగా ఉంది, సుఖము, సంతోషం ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటారా? చాలామంది జ్ఞాపకం చేసుకోరు, దేవుణ్ణి మర్చిపోతారు. అందుకే పండగలలో మరి మీరు చూడండి, పండగలలో దేవుని వాక్యం ఎక్కువ ఉంటుందా అండి? ఎక్కువ ఉండదు. ఎందుకు ఉండదు? ఇప్పుడు ఆ సంతోషమైన విషయం కదా, దేవుని జ్ఞాపకం చేసుకోరు. ఎందుకంటే భోజనాలు ఉంటాయి, ఇక వచ్చే వాళ్ళు గెస్టులు ఉంటారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. అసలు వాక్యానికి సమయం ఏమైనా ఇస్తారా? ఈసారి మీరు వెళ్ళి ఆలోచన చేయండి. అసలు వాక్యానికి సమయం చాలా తక్కువ అండి. అందరూ వస్తారు, హడావిడి ఉంటుంది. అయ్యగారు ఒక్క అర్ధ గంటలో ముగించేసేయండి అయ్యగారు అంటాడు. ఎందుకయ్యా అర్ధ గంటలో ముగించాలి? ఇంత పెద్ద పండుగ ఎందుకు చేసావు? మరి అందులో 2 పాటలు పాడాలి, ఒక 10 నిమిషాల వాక్యం. అంటే నీకు నెమ్మదిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడా? ఏదైనా విషాదం జరగని, ఏదైనా ఇబ్బంది జరగని, ఆ రోజు కంప్లీట్గా వాక్యమే ఉంటుందండి. ఇక అయ్యగారే ఉంటాడు అక్కడ. ఎందుకు? కష్టం వచ్చింది. ఇక్కడ ఇశ్రాయేలీలకు కూడా దాసుల గృహంలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నారట. జ్ఞాపకం చేసుకొని, ఇదిగో మీరు మంచి ఇండ్లు కట్టుకుంటారు, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిన తర్వాత మీరు గొర్రె మేకలను సంపదను చేసుకుంటారు, వెండి బంగారాలు కూర్చుకుంటారు. ఇవన్నీ కూర్చుకున్న తర్వాత మీ మనస్సు మదించి, ఎంత చక్కగా అంటున్నాడండి, ఇవన్నీ ఉంటే ఎలా ఉంటుందట? ఆస్తి బాగా ఉంటే మనస్సు ఎలా ఉంటుంది? గర్వంతో నిండుకుంటారా? నిండుకోరా? ఏమీ లేనప్పుడు యథార్థంగా ఉంటాడు, అందరితో అణిగిమణిగి ఉంటాడు. కానీ అన్నీ ఉంటే గర్వం, మనస్సు మదించి అంటున్నాడు. చూడండి 8వ అధ్యాయము 14వ వచనం. నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. జ్ఞాపకం చేసుకోవయ్యా, నువ్వు మర్చిపోకూడదు అని అంటుండే. ఇంకా 11వ వచనం నుంచి కూడా మనం చూడగలిగితే ఆ దేశం ఎలాంటిదో ఒకసారి 8వ వచనం నుంచి చెప్తున్నాడు. ఎందుకు మర్చిపోతారని వీళ్ళు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఆ దేశం ఎటువంటిదట? నిజంగా ఆహారానికి లోటు లేని దేశం అండి. ఆహారం ఉన్న తర్వాత ఇంకేమైనా అవసరం ఉంటుందండి? ఈరోజు మనిషి కష్టపడేది దేనికోసం? భోజనం కోసమే కదండి. కోటి విద్యలు దేనికోసం అయ్యా అంటే కూటి కోసం అన్నారు. అంటే నువ్వు చేసే ప్రతి పని దేనికోసం చేస్తున్నావు? భోజనం కోసమే కదా. ఎవరు చేసినా, ఏ పని చేసినా కూటి కొరకే చేస్తున్నారు. ఇప్పుడు ఆ దేశంలో ఎలాంటిది ఉందట? సమృద్ధి కలిగినదట. ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, అది గోధుమలు, యవలలు, ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశం. అబ్బా, కరువు అనేది ఉండదటండి ఆ దేశంలో. అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి తవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఎంత చక్కని మాట అండి. నువ్వు తిని తృప్తి పొంది ఆహారము తింటున్నావంటే దీని వలన దేవుని స్తుతించాలి. మనం దేవుని స్తుతించవలెను అన్నాడు. నువ్వు తిని తృప్తి పొంది ఏం చేయాలి? తిన్న తర్వాత తృప్తి ఉన్న తర్వాత ఏమొస్తుందండి మనిషికి? నిద్ర వస్తుంది. అవునా కదా? నిద్ర వచ్చి పడుకుంటాడు. నువ్వు నిద్రపోవటం కాదు, మర్చిపోవటం కాదు. నిద్రపోతున్నావు అంటే ఆటోమేటిక్గా నువ్వు మర్చిపోతున్నావు. ఈ భోజనం ఎవరు పెట్టారో కూడా నువ్వు మర్చిపోతావు. ఎందుకంటే బాగా తిన్న తర్వాత ఎలా ఉంటుందండి? మొత్తెక్కి చక్కగా నిద్రపోతావు గంట సేపు. నువ్వు బాగా తినేసి నువ్వు పడుకొని మర్చిపోవడం కాదట, దేవుణ్ణి స్తుతింపవలెను అన్నాడు. ఈరోజు కడుపు నిండా భోజనం చేస్తున్న వారంతా ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. కానీ దేవుణ్ణి స్తుతిస్తున్నారా? ప్రభు ఈరోజు మాకు భోజనం ఇచ్చావు, నీకు స్తోత్రములు తండ్రి అని ఎవరైనా చెబుతున్నారా? చెప్పరండి. అందుకే దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే,
ఆ దేశం మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపారా తిని. అబ్బా, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు! నిజంగా దేవుడు ఒక కన్న తండ్రిలాగా చెబుతున్నాడండి పిల్లలకి. అవునా కాదండి? దేవుడు అంటే అవునండి, దేవుడు ఎక్కడో ఉంటాడు, మేము ఇక్కడ ఉన్నామని అనుకుంటారు చాలామంది. కానీ దేవుడు ఎవరో తెలుసా? మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడు. మన కన్న తండ్రి. మన తండ్రికి ఏదైతే మన అవసరతలు తెలియజేస్తామో అలాగే దేవుడు కూడా మన అవసరతలు అన్నీ వినేవాడు. ఒక తండ్రి తన పిల్లలకు ఎలాగైతే చెబుతున్నాడో అలాగే చెబుతున్నాడు కదండి. కడుపారా తిని నన్ను మర్చిపోతావేమో నాన్న, నువ్వు కొంచెం గుర్తుపెట్టుకోరా. నిజంగా దేవుడికి ఏంటండి ఈ పరిస్థితి? నన్ను గుర్తుపెట్టుకో నాన్న అని ఎంత జాగ్రత్తగా చెబుతున్నాడండి. అలా చెప్పినప్పటికీ ఏం చేసావో తెలుసా? వీళ్ళు మర్చిపోయారు. ఏమేం చేశాడో కూడా చెప్తున్నాడు. కిందికి 15వ వచనం చూడండి. తాపకరమైన పాములను, తేళ్లను కలిగిన ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మరుస్తావేమో. నీళ్లు లేని ఎడారి. అడవి అంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు అడవులు లేక కొన్ని జీవరాశులు, జంతువులు లేవు, కానీ అప్పుడు అడవి ఉండేది. అడవిలో పాములు ఉండేటి. కానీ వాటన్నిటి నుండి ఎలా నిన్ను నడిపించాడో జ్ఞాపకం చేసుకో. రాతి బండలో నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యములో దేవుడు నిన్ను పోషించాడయ్యా. ఇది నువ్వు మర్చిపోవద్దు అని చెప్పాడు. ఎంత బాగా చెప్పాడండి! ఎన్ని మాటలు చెప్పాడండి! ఇంకొక మాట ఏం చెప్పాడంటే 4వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు. అబ్బా, ఇదెంత ఆశ్చర్యం అండి! వారికి స్నానపానాలు ఏమి లేవా? అసలు బట్టలు మాయలేదటండి. ఒకరోజు ఉదయాన్నే వేసుకున్న బట్టలు సాయంత్రం వరకు మనకి మార్చిపోతాయి. కానీ ఎంత అద్భుతం అండి దేవుడు చేసింది! 40 సంవత్సరాలు వారు వేసుకున్న బట్టలు మాయలేదట. ఎంత మంచి కేర్ తీసుకున్నాడండి. పిల్లలు అప్పుడప్పుడు పిల్లలకు కొత్త డ్రెస్ వేశారనుకోండి, తల్లులకు ఒక యుద్ధం. ఇక వారిని ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి, వీడు ఎక్కడ మట్టిలో పోయి ఆడుకొని ఆ డ్రెస్సును ఖరాబ్ చేసుకుంటాడేమో అని. కానీ దేవుడు నిజంగా 40 సంవత్సరాలు వారు వేసుకున్న బట్టలు మాయలేదట. వారు ఎంత నడిచినా నీ కాలు వాయలేదు. కొద్దిగా నడిస్తేనే కాళ్ళు నొప్పులు ఎడతాయే మనకు. మీరు 40 సంవత్సరాలు నడిచినా మీ కాళ్ళు వాయలేదు. ఎంత చక్కగా చూసుకున్నాను మిమ్మల్ని. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించును అట్లే నీ దేవుడనే యెహోవా నిన్ను శిక్షించువాడని తెలుసుకొని అన్నాడు. ఒకడు తన కుమారుణ్ణి ఎలాగైతే రక్షిస్తాడో, ఎలాగైతే చూచుకుంటాడో, అలాగే నీ దేవుడైన యెహోవా నిన్ను చూచుకున్నాడు కదయ్యా. ఇన్ని మేళ్ళు చేసిన నన్ను నీవు తిని తృప్తి పొంది పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిన తర్వాత నువ్వు మర్చిపోకూడదు అని ఎంత జాగ్రత్తగా చెప్పాడండి. చెప్పాడు. ఇంత జాగ్రత్తగా చెప్పిన తరువాత మనిషి గుర్తుంచుకోవాలా వద్దా? గుర్తుంచుకోవాలి. కానీ ఇశ్రాయేలు ఏం చేశారో తెలుసా? దేవుణ్ణి మర్చిపోయారట. కీర్తన గ్రంథంలో చూడండి. ఇంత చక్కగా చెప్పినా కూడా, ఇన్ని మాటలు చెప్పినా కూడా దేవుణ్ణి మర్చిపోయారంటండి వాళ్ళు. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 106వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తనలు 106వ అధ్యాయం 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి. ఇదెంత అన్యాయం అండి! ఎంత చక్కగా వర్ణించాడు. ఒక తండ్రి కుమారునికి ఎలా చెబుతాడో అలా చెప్పాడు. ఆయన ఎన్ని మేళ్ళు చేశాడు. నీవు చక్కగా వెళ్ళి తిని తృప్తి పొంది మదించి నన్ను మర్చిపోతావేమో అని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. కానీ ఇశ్రాయేలు ఏం చేశారు? అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. ఎంత కృతజ్ఞత లేని వారండి వీరు. అప్పుడప్పుడు కొందరు మనం చేసే సహాయానికి కూడా వెంటనే మర్చిపోతారండి మనల్ని. అప్పుడు మనం ఎలా ఉంటుందండి? మనకు బాధపడిపోతాం. ఏంటండి వెంటనే మర్చిపోయారు, కనీసం కనబడితే పలకరించను లేదు, వారికి ఎంత సహాయం చేశాను నేను అని బాధపడమా? అలాగే ఇశ్రాయేలు కూడా దేవుడు చేసినటువంటి ఆ మేలులను వెంటనే మర్చిపోయారట వాళ్ళు. కానీ దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడో 103వ కీర్తన ప్రారంభ వచనం చూడండి ఒకసారి.
వాళ్ళు మరిచిపోయారు, కానీ నువ్వు మరువకు అంటున్నాడు. 103వ కీర్తన ప్రారంభం నుంచి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎంత చక్కని మాట అండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు నువ్వు. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి. దావీదు పరిస్థితి ఒకప్పుడు ఏంటండి, దావీదు గారు గొర్రెలను మేపుకునేవాడు, కుటుంబంలో చిన్నవాడు, గొర్రెలను మేపుకునేవాడు. గొర్రెల దొడ్డిలో నుంచి ఆయనను ఎక్కడికి తీసుకెళ్ళాడు? రాజుగా ఇశ్రాయేలుల మీద సింహాసనాన్ని, అధికారాన్ని అప్పగించాడండి. అంటే ఆయన ప్రారంభం ఏంటి? గొర్రెలు కాచుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? దినమంతా గొర్రెలు కాచుకోవాలి, రాత్రి చీకటి పడిన తర్వాత రావాలి, దొడ్లో పెట్టుకోవాలి, మళ్ళీ ఉదయాన్నే లేవాలి, ఆ దొడ్డి అంతా క్లీన్ చేసుకోవాలి, భోజనం చేయాలి, మళ్ళీ అడవిలోకి. రోజు ఇదే పనా? అవును కదండి. మరి వాళ్ళకి పండగ సెలవులు ఏమైనా ఉంటాయా? వర్షం పడితే ఏమైనా సెలవులు ఉంటాయా? అవేమీ ఉండవు. రోజు అడవిలోనే వారికి. అంటే గొర్రెల కాపరి పరిస్థితి చూడు. అలాంటి పరిస్థితిలో నుండి నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు దేవుడు? ఇదిగో ఇశ్రాయేలుల మీద అధికారాన్ని నాకు అప్పగించాడు. అంటే నా ప్రాణమా, దేవుడు చేసినటువంటి మేలులను, ఉపకారములలో దేనిని నువ్వు మరువకుము. ఒక దైవ సేవకుడు చెప్పాడండి. అంటే పరిస్థితి ఎలా అంటే, ఎప్పుడైనా మనం ప్రారంభంలో చిన్న ఇల్లు ఉంటుందండి మనకు. ఆ తర్వాత మనం ఎదిగిన కొద్దీ పెద్ద ఇల్లు గొప్పగా కట్టుకుంటాం. కానీ ఒక వ్యక్తి అట గృహప్రవేశం చేసే రోజు ఎదురుగా ఒక ఫోటో పెట్టాడట. చిన్న పూరిపాక, అంటే ఒక చిన్న పూరి ఇల్లు, గుడిసె. అంటే ఈ ఫోటో ఎందుకండి, ఇంత మంచి భవనంలో ఈ ఫోటో ఎందుకు పెట్టారండి అని అంటే, ఆయన చెప్పాడట, నా ప్రారంభం అదేనండి అని అన్నాడట. అంటే నా ప్రారంభములో నాకు ఉన్న ఇల్లు అదే. నేను ఎక్కడ దాన్ని మర్చిపోతానేమో, ఈ గొప్పగా పెద్ద ఇల్లు కట్టుకున్న తర్వాత, గొప్ప మేడలు కట్టుకున్న తర్వాత ఎక్కడ నా పూర్వపు స్థితిని మర్చిపోతానేమో అని నేను ఆ ఇల్లు ఫోటో పెట్టుకున్నానండి అని అన్నాడట. అవునండి, మరి పెట్టుకోవాల్సిందే కదా. మన ప్రారంభం ఏంటో అది గుర్తుపెట్టుకోవాలి మనం. గొప్పగా ఎదిగిన తర్వాత మన ప్రారంభాన్ని మర్చిపోతే ఆ ఇశ్రాయేలు వారు లాగానే అయిపోతుంది మన పరిస్థితి కూడా. అలా కాకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు చేసే మేలులను మర్చిపోకూడదు, మనం గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకొని దేవుని పనులు మనం చేస్తే దేవుడు మర్చిపోడండి. దేవుడు మర్చిపోడు, మనల్ని ఎప్పుడూ మరవడు. మనము దేవుని నామమును బట్టి చేసే కార్యక్రమాలు కూడా దేవుడు మర్చిపోడు. ఒక మాట మనం చూద్దామా? హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎంత చక్కని మాట అండి. మీరు చేసిన కార్యమును అన్నాడు. ఈరోజు క్రైస్తవులలో చాలామంది దేవుని కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి అని అంటున్నాడు. అంటే పరిశుద్ధులకు ఉపచారము కూడా చేస్తున్నారు క్రైస్తవులు. నేను చేస్తున్న ఈ కార్యములు ఎవరు చూడట్లేదు, నన్నెవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నావా? నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే ఇది మనుషులు చూడాలనుకుంటే మనుషులు మర్చిపోతారు, మనుషులు అన్యాయస్తులు. మనం చేసిన మేళ్ళు మర్చిపోతారు, మనం సహాయం చేసిన సహాయాన్ని మర్చిపోతారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను. మనము ఎవరి నామమున ప్రేమను చూపుతున్నామని ఈరోజు సహోదరులకు? మనకు అందరూ బంధువులేం కాదండి. ఇప్పుడు మనం ఈ క్రైస్తవులందరూ మనకు రక్త సంబంధులేమి కాదు. అయినా కూడా ఎంత మంచి ప్రేమలు ఉంటాయండి మన మధ్య. ఇది ఎవరిని బట్టి వచ్చిన ప్రేమలు? ఇవి దేవుని నామమును బట్టి వచ్చిన ప్రేమలు.
దేవుని ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమలు ఇవి. ఇవి రక్త సంబంధము కంటే ఎక్కువైన ప్రేమ. అందుకే అంటున్నాడు, ఇదిగో నా నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనం చూసాం కదండి, మనుషులు ఎంతగా మర్చిపోయారండి. ఒక పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోయాడు, ఒక తల్లి బిడ్డను మర్చిపోయింది, ఇంకా చాలామంది మర్చిపోతున్నారు. ఒక మొర్దెకాయిని మర్చిపోయారు, సహాయం చేసినటువంటి వ్యక్తిని. మనుషులు మర్చిపోతారు, మనుషులు అన్యాయస్తులు, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన మర్చిపోడు అంటున్నాడు. ఈ రోజుకు కూడానండి దేవుని పనిలో కంటిన్యూగా మనం చేస్తూనే ఉండాలండి, ఉండాలి కూడా. ఎందుకంటే ఎవరు చూస్తున్నారు, ఎవరు నన్ను పొగడాలి, ఎవరు నన్ను చూడాలి. ఏమండి, మందిరంలో ఒక ఫ్యాన్ ఇస్తే ఆ 3 రేఖలకు నా పేరే ఉండాలి, ఇదెందుకండి? చాలామంది చూస్తారు కదండి, 4 కుర్చీలు కొంటే ఆ కుర్చీల వెనకాల నా పేరే ఉండాలి. మరి రహస్యంగా ఏదైనా కొనిద్దాము, దాని పేరు ఎవరికి చెప్పకండి అని ఎవరైనా అంటారా? ఎందుకు ఇది? దేవుడు మర్చిపోతాడు అనుకుంటున్నారా? మనుషులు మర్చిపోతారు, కానీ దేవుడు మర్చిపోడు. దేవుని నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అంటున్నాడు. చాలా కాలం క్రితం జరిగినటువంటి ఒక సందర్భాన్ని దేవుడు చెప్పాడండి. చెప్పి నేను మర్చిపోలేను ఇంకా అని చెప్పాడు ఆ విషయంలో. ఏ విషయం తెలుసా? ఇశ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వస్తుండగా మధ్యలో అమాలేకీయులు ఉంటారు. అంటే వారి దేశాన్ని దాటి వీళ్ళు రావాలి. వస్తున్నప్పుడు అమాలేకీయులు ఏం చేశారంటే అడ్డుకున్నారు వాళ్ళని. మా దేశం గుండా మీరు రాకూడదు అని అడ్డుకున్నారు. వారికి చాలా నష్టం కలిగజేశారు, బాధ కలిగజేశారు అమాలేకీయులు. ఇక వాళ్ళు ఆ దేశాన్ని దాటుకొని వచ్చేసారు. వచ్చిన తర్వాత వీళ్ళు మర్చిపోయారు, ఇశ్రాయేలీలు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత కష్టపెట్టారో అదంతా మర్చిపోయారు. కానీ దేవుడు మర్చిపోలేదట దాన్ని. ఆ సందర్భం ఒకసారి చూడండి, సమూయేలు మొదటి గ్రంథం. అంటే దేవుడు ఎంత జ్ఞాపకం ఉంచుకుంటాడో ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి ఒకసారి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే అంటున్నాడు. ఇది ఎప్పుడు అంటున్నారండి? ఇశ్రాయేలు వచ్చి ఇక్కడ పాలుతెనెలు ప్రవహించు దేశంలో స్థిరపడి వారికి ఒక రాజుగా సౌలును ఏర్పరచుకొని వీళ్ళున్నారు. కానీ దేవుడు మర్చిపోలేదు, నా పిల్లలకు చేసిన దాన్ని నేను మర్చిపోలేదు, నాకు జ్ఞాపకమే అంటున్నాడు. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురలేమి వీళ్ళందరినీ కూడా నిర్మూలము చేయు అని అన్నాడు సౌలుతో. అంటే దేవుడు మర్చిపోలేదా? మనకెవరైనా హాని చేశారనుకోండి, మనల్ని ఇబ్బంది పెట్టినా, మనల్ని కొట్టినా తిట్టినా దేవుడు మర్చిపోతాడు అనుకున్నారా? దేవుడు మర్చిపోడు. మనం దేవునికి వదిలేయాలి అంతే తప్ప మనమేదో వారి మీదకి పోవాలి, మనమేదో వారితో యుద్ధం చేయాలి, పగ తీర్చుకోవాలని మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుడు మర్చిపోడు. అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే అంటున్నాడు. ఎప్పుడో జరిగిన సందర్భం అది దేవుడు గుర్తుపెట్టుకున్నాడట. ఈరోజు కూడానండి మనకు బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తుండగా మనం క్రీస్తుని నమ్ముకున్నామంటే మన ఇంట్లో వాళ్ళు మనల్ని వెలివేసినా, మన బంధువులు మనల్ని దూరం పెట్టినా, మన చుట్టుపక్కల వాళ్ళే మనల్ని నిందించినా మనము దేవునికి అప్పగించాలి. ఎందుకంటే దేవుడు మరచిపోడు, దేవునికి గుర్తు పెట్టుకుంటాడు. దేవునికి వదిలిపెట్టేసేయాలి మనం, అంతే తప్ప మనం గుర్తుపెట్టుకొని మనం ఏదో చేయాలని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే దేవునికి అప్పగిస్తే దేవుడు ఏది కూడా మర్చిపోడండి. నువ్వు మేలు చేసినా మర్చిపోడు, నీకు ఎవరైనా కీడు చేసినా మర్చిపోడు దేవుడు. కానీ ఈరోజు మనుషులు మర్చిపోతున్నారు దేవుణ్ణి, మనుషులు మర్చిపోతున్నారండి. ఈరోజు దేవుని జ్ఞాపకం చేసుకునేవారు ఎంతమంది ఉన్నారండి? నాకు వెలుగు, నీడలు, సూర్యుని, చంద్రుని, ఆకాశాన్ని, సృష్టిని చేశాడు, నాకు ప్రతినిత్యము ఆహారాన్ని ఇస్తున్నాడు, వర్షంనిస్తున్నాడు, ఎండనిస్తున్నాడు, చలినిస్తున్నాడు, ఇవన్నీ భూమికి పండే గుణాన్ని పెట్టాడు, నా కడుపు నింపుతున్నాడు అని ఎవరైనా దేవుణ్ణి గుర్తుపెట్టుకుంటున్నారా? గుర్తుపెట్టుకోవట్లేదండి. దేవుణ్ణి మర్చిపోతుంది మనుషులు, దేవుడు మర్చిపోతున్నారు.
మరిచే మనుషులు మరువని దేవుడు. దేవుడు మాత్రం నిన్ను మరవడయ్యా. నీ కన్న తల్లి నిన్ను మర్చిపోతుందేమో ఒకానొక రోజు, నీ తల్లిదండ్రులు మర్చిపోతారేమో ఒకానొక రోజు, నీ స్నేహితులు మర్చిపోతారేమో, నీ తోడ బుట్టిన వాళ్ళు మర్చిపోతారేమో, కానీ దేవుడు మర్చిపోడు. దేవుడు గుర్తుపెట్టుకుంటాడు నిన్ను. నువ్వు చేసిన కార్యములను దేవుడు మర్చిపోడు. దేవుడు మర్చిపోవటకు అన్యాయస్తుడు కాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ మనుషులు మర్చిపోతున్నారట. కానీ మనుషులు మర్చిపోతే పరిస్థితి ఏంటో తెలుసా? ఒక మాట చూడండి, ముగించుకుందాం. కీర్తన గ్రంథము, కీర్తనలు 9వ అధ్యాయము, కీర్తనలు 9వ అధ్యాయము 17వ వచనం, 9వ కీర్తన 17వ వచనం చూడండి. దుష్టులను దేవుని మరుచు జనులందరూను పాతాళమునకు దిగిపోవుదురు. ఒకవేళ దేవుణ్ణి మర్చిపోతే పరిస్థితి ఏంటట? పాతాళానికి దిగిపోవలసి వస్తుంది. దేవుడైతే నిన్ను మర్చిపోవట్లేదు, కానీ నువ్వు మర్చిపోతున్నావు అని అంటే, నువ్వు మర్చిపోతే పరిస్థితి ఏం జరుగుతుంది? పాతాళానికి దిగిపోవలసి వస్తుంది. దేవుడున్న లోకానికి వెళ్ళవు. దేవుడు చేసిన ఉపకారములు నువ్వు మర్చిపోకూడదు. అందుకే దావీదు అంటున్నాడు, ఎంత ఖండితంగా చెబుతున్నాడండి 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎంత బాగా చెప్తున్నాడండి. ఒకవేళ నువ్వు మరచిపోతే పాతాళానికి దిగిపోవలసి వస్తుంది. అందుకే దేవుణ్ణి మర్చిపోకూడదట మనం. దేవుడు హెచ్చరిస్తున్నాడండి. ఇదిగో నేను మర్చిపోవట్లేదు కదా నాన్న, మరి మిమ్మల్ని మీరు మర్చిపోయి, మీరు నన్ను మర్చిపోయి పాతాళానికి ఎందుకు దిగిపోతారు? మీరు పాతాళానికి వెళ్ళకూడదంటే నన్ను ప్రతినిత్యం స్తుతించాలి, నన్ను ప్రతినిత్యం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక దావీదులా మనకు మనమే హెచ్చరించుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని చెప్పాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకు అని చెప్పుకోవాలి. మనల్ని మనమే విమర్శించుకోవాలి. అలా మనల్ని మనం గుర్తు చేసుకుంటే, హెచ్చరించుకుంటే, దేవుణ్ణి మర్చిపోకుండా, మనము దేవుడు చేసిన మేళ్లను మర్చిపోకుండా ఉంటే దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడు. దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుని కొరకు బ్రతికితే మనకు ఆ ఉన్నతమైనటువంటి లోకంలో యుగయుగాలు జీవించే భాగ్యాన్ని దేవుడు మనకు కల్పిస్తాడు. ఒకవేళ దేవుణ్ణి మర్చిపోయి బ్రతికామా, ఇదిగో పాతాళమునకు దిగిపోవలసిన పరిస్థితి. ఎందుకు చెప్పాలండి ఈ పాఠం ఈరోజు? నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఎందుకు దేవుడు చెప్పించాడండి అంటే, ఎవరు కూడా నశించిపోవటానికి దేవుడికి ఇష్టము లేదు గనుకనే దేవుడు మాట్లాడిపిస్తున్నాడు ఈ మాటలు. అంతే కదండి. దేవుణ్ణి ఒకవేళ మీరు మరుస్తారేమో, మర్చిపోవద్దు నాన్న, ఒకసారి హెచ్చరించు. మర్చిపోతే భయంకరమైన పాతాళం ఉంది, హెచ్చరించు. అలా మనం మర్చిపోకుండా దేవుని మేలులు మనం పొందుకునే వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఆ దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన, ఈరోజు మనుషులు మర్చిపోతారు, కానీ స్నేహితులు మర్చిపోతారు, కానీ బంధువులు మర్చిపోతారు, కానీ మీరు మమ్మల్ని మర్చిపోరు తండ్రి. మీరు కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్నారయ్యా. మీ అరచేతులలో మమ్మల్ని చెక్కుకున్నారు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మనుషులు నిన్ను మర్చిపోతున్నారు. మనుషులు దేవుడు ఎవరు అంటున్నారు. మనుషులు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం లేదు, దేవుణ్ణి స్తుతించటం లేదు తండ్రి. అలా దేవుని స్తుతించక దేవుణ్ణి మర్చిపోతే భయంకరమైన పాతాళం ఉంది అని ప్రభువా మమ్మల్ని హెచ్చరించినందుకు మీ కృతజ్ఞతలు దేవా. ప్రతి ఉదయాన్నే లేచి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, ప్రతి రాత్రి ప్రభువా మేము ప్రార్థనలో మిమ్మల్ని వేడుకొని మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రభువా మిమ్మల్ని జ్ఞాపకములో పెట్టుకునే భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. మీ నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు మీరు అన్యాయస్తులు కాదు అని ప్రభువా భక్తుని ద్వారా మీరు వ్రాయించారు. ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకుంటారు, ప్రతిదీ జ్ఞాపకం ఉంచుకుంటారు. జ్ఞాపకం ఉంచుకొని మాకు ప్రతిఫలము కూడా ఇస్తారు తండ్రి. నీకు స్తోత్రములు. మీ చేతుల మీదుగా మేము ప్రతిఫలము పొందుకునే భాగ్యాన్ని ప్రభు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.